యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందండి. ఆమె చాలా అలసిపోయిన స్థితిలో ఉంది. ఎందుకు అంటే తనకున్న బిడ్డ దెయ్యం శక్తుల చేత పీడించబడుతూ మరణానికి దగ్గరగా ఉంది. ఎంతోమంది వైద్యులని, లేకపోతే లోకములో ఉన్న భూత వైద్యులని, మనుషులని ఎన్నో రీతులుగా ఆశ్రయించింది. తిరిగి 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 అలసిపోయిన స్థితిలో ఉంది ఆ సహోదరి. ఎక్కడెక్కడో నీ సమస్య కొరకు తిరిగావు, ఎవరెవరి దగ్గరకో పరిగెత్తావు, ఎవరెవరినో అడిగావు, ఎవరెవరినో వెతికావు, ఎవరెవరినో బ్రతిమలాడావు, ఎక్కడెక్కడో నీ వేదనలన్నీ చెప్పుకొని ప్రయాసంతో వేదనతో తిరిగి తిరిగి అలసిపోయిన స్థితిలో నీకు శుభవార్త, యేసు నీ మొర్ర వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు చూసి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. యేసయ్య ప్రేమ, కనికరము, కృప కలిగిన దేవుడు ఆయన. ఆయన మనుషుల యొక్క దుఃఖముని చూసే దేవుడు. ఈ తల్లట ఎక్కడెక్కడ తిరిగిందో, ఎటు పరిగెత్తిందో, ఎవరిని బ్రతిలాడిందో, ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో తన కుమార్తె బాగుపడాలని. అయితే ఆ పట్టణం మీదుగా యేసుక్రీస్తు ప్రభు వెళ్తుంటే వచ్చి రిక్వెస్ట్ చేస్తుందండి, యేసయ్యా, దావీదు కుమారుడా, కరుణించయ్యా. ఎందుకు అంటే నా బిడ్డ చావటానికి సిద్ధంగా ఉంది, నా బిడ్డ మీద కనికరపడవా. యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడట్లేదు. నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు దేవుణ్ణి అడిగావు, ఎన్నోసార్లు నీ బాధలు ప్రభుతో చెప్పావు, కానీ ప్రభు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావు. నీ భర్త గురించి ఏడ్చి ఏడ్చి అలసిపోయావు, యేసయ్య మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావు. నీ భార్య గురించి అడిగి అడిగి అలసిపోయావు, దేవుడు మౌనంగా ఉన్నాడు. యేసయ్య ఇక్కడ ఏం మాట్లాడట్లేదట. ఆ తల్లి కేకలు పెడుతుందట. ముందేమో వేడుకుంది, యేసు అని కేకలు పెడతా ఉంటే కేకలు విన్న ఆ శిష్యులు అంటున్నారు, నోరు మూసుకోమని చెప్పయ్యా. ఆమె గట్టిగా అరుస్తుంది. ఒక్కసారి అడిగింది, మౌనంగా ఉన్నాడు కదా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవట్లేదు, కానీ మరీ ఎక్కువగా ఆమె కేకలు వేస్తుంటే అప్పుడు యేసయ్య చివరికి ఒక మాట అంటున్నాడు, రొట్టెలు కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. కుక్క పిల్లల్లాగా మాట్లాడుతుంటే ఆమె అంటుంది, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుండే రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా అంది. ఎంత తగ్గింపండి యేసయ్యను వెంబడించే విషయంలో, ఎంత నిరీక్షణ. అప్పుడు అంటున్నాడు యేసయ్య, అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్ప తల్లే, వెళ్ళు, నీ విశ్వాసమే నీ బిడ్డను బ్రతికిస్తుంది అనగానే వెంటనే తన బిడ్డ బాగుపడిందట. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలకి విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఏదీ లేదు. యేసు ప్రభు అడిగింది చేయకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కొంతమంది, యేసు ప్రభుకి దూరం అయ్యేవారు కొంతమంది, యేసయ్యని అపార్థం చేసుకునేవారు కొంతమంది. కానీ ఆయన సన్నిధిలో మనము నిలకడగా నిలబడి ఆయనను వెంబడిస్తే మన దేవుడు కనికర స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు.